శంకర్ అన్న ఫ్యామిలీ మొత్తం త్యాగాల కుటుంబం. తర్వాత ఏమంటారు, ఎవరికి పోయినా సహాయం చేసే కుటుంబం అని చెప్పేసి చెప్తారు. ఎందుకు మీరు మళ్ళా ఆర్టీసీ బస్ అంటారు, తర్వాత జాబ్ చేసుకుంటున్నా అంటారు? అంటే ఇదంతా చూపెట్టుకోనికా మేడం? చూపెట్టేది ఏముంది, నేను లీస్ట్ ఇంట్రెస్టెడ్. షో ఆఫ్కి నేను చాలా దూరంగా ఉంటా. ఐ డోంట్ కేర్. చూపించడానికి ఏముందండి. నన్ను ఆర్టీసీ బస్సులో వెళ్తే విమర్శించిన వాళ్ళు ఉన్నారు, హర్షించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆర్టీసీ బస్సులో వెళ్తావు, అట్లా వెళ్తే వాల్యూ ఉండదు అని చెప్పినారు. బస్సులో వెళ్తే వాల్యూ ఇస్తారు, కార్లో వెళ్తే వాల్యూ ఇస్తారు అనే దానికి నేను చాలా దూరంగా ఉంటాను. నేను బస్సులో వెళ్ళినా నాకు రెస్పెక్ట్ ఉంటుంది, నేను కార్లో వెళ్ళినా రెస్పెక్ట్ ఉంటుంది, నడుచుకుంటూ వెళ్ళినా రెస్పెక్ట్. వాళ్ళ అటైర్, వాళ్ళ వేసే డ్రెస్సులు, వాళ్ళ ఎక్కి దిగే కార్లను చూసి రెస్పెక్ట్ ఇచ్చారు అనే దానికి నాకు అట్లాంటి రెస్పెక్ట్ కూడా అవసరం లేదు. నేను తీసుకొని కూడా అట్లాంటివి. ఐఎమ్ హ్యాపీ. నేను ఒక రోజు ఆఫీస్ నుంచి వస్తున్నాను, ఇలానే నాకు ఆటోలో మా డివిజన్ ఒక అమ్మాయి కలిసింది. ఒక 2-3 డేస్ నుంచి చూస్తున్నాక మీరేనా కాదా, ఇంతకీ అడగాలంటే భయం వేసింది అంటే, ఏమైంది, మీరేందక్క ఆటోలో వస్తున్నారు అన్న. నేను అడిగాను, నువ్వు ఎవరికి ఓటేసినావు అని. నీకే వేసినాక అని. నువ్వు నాకు ఓటేసినామే ఆటోలో తిరుగుతున్నావు, నువ్వు ఓటేస్తే గెలిచిందాన్ని నేను తిరిగితే తప్పేముంది అని చెప్పాను నేను. అంతే కదా, వాళ్ళు ఓటేస్తేనే నేను గెలిచిన. ఇప్పుడు నేను కార్పొరేటర్ కాదు, శంకర్ గౌడ్ బిడ్డని. నేను అప్పుడు ఆటోలనే తిరిగినా, బస్సులనే తిరిగిన. ఇప్పుడు కార్పొరేటర్ అయినంత మాత్రం కార్లలో తిరగాలని లేదు కదా. ఎవరిని ఫాలో అవుతారక్క? ఎట్లా నేర్చుకుంటారు ఈ మాటలన్నీ? నేర్చుకునేది ఏం లేదు, బై ఎక్స్పీరియన్స్. నేను మా డాడీని చూసిన కదా, ఆయన బైక్ పైనే వెళ్ళిపోతాడు ఏదైనా ఉన్నా కూడా. నేను చాలా వరకు మా డాడీని చూసిన. మా ఇంటికి ఎవరు వచ్చినా మీరు కూడా రండి, మీరు మున్సిపల్ కార్పొరేషన్లో స్టాఫ్ని అడగండి. మేము మున్సిపల్ స్టాఫ్ వచ్చినా మా మమ్మీ చాయ్ వస్తుంది. మా ఇంటికి పెద్ద వెంచారు చేసే వాళ్ళు వచ్చినా మేము చాయ్ వస్తాం. మా ఇంట్లో డిఫరెన్స్ ఏం లేదు. మా ఇంట్లో మున్సిపల్ స్టాఫ్ కిచెన్లోకి వచ్చి నీళ్ళు ముంచుకొని తాగుతారు. మా చుట్టాలే షాక్ అయిపోతారు, ఏంది అలా అంతవరకు రానిస్తుంది. మా ఇంట్లో ఇది మా బెడ్రూము, ఇది మా పర్సనల్ స్పేస్ ఏమి ఉండదు, అంత ఒకటే మాకు. మేము చిన్నప్పటి నుంచి అట్లే పెరిగినాం. నాకు చిన్నప్పుడు మున్సిపల్ స్టాఫే తినిపించేవాళ్ళు అన్నం. మా మమ్మీ సర్పంచ్ ఉంటుండే, నేను పోయి ఆంటీ అన్నం తినిపించాను, వాళ్ళకే ఇచ్చేదాన్ని. ఒక్కొక్కసారి జుట్లు కూడా వాళ్ళే వేసేవారు. నాకు అలాంటి భేదాభిప్రాయాలు ఏం లేదు. వాళ్ళు మున్సిపల్ స్టాఫ్ ఊడుస్తారు, వాళ్ళని ముట్టుకోవద్దు, వాళ్ళు ఈ క్యాస్ట్, వాళ్ళని దగ్గర పెట్టద్దు, అదేం ఉండదు మా ఇంట్లో, అంత ఒకటి. మేము అట్లే పెరిగినాం కాబట్టి మా అలవాటు అయిపోయింది మాకు ఇట్లా. ఎట్లా ఈ రాజకీయాలు అలా ఇన్స్పైర్ ఎవరిని తీసుకుంటారు? ఇన్స్పిరేషన్ అంటే నాకు మా డాడీ. నేను చిన్నప్పుడు అంటే ఎప్పుడైనా ఎక్కడైనా వెళ్ళినా కూడా అరే శంకర్ అన్న బిడ్డరా అనేది నాకు ఫుల్ థ్రిల్లింగ్ ఉండేది. మా డాడీ ఎప్పుడైతే నేను హ్యాపీగా ఆఫీస్లో కూర్చున్నాను. బేసిక్గా నేను నామినేషన్ మా మమ్మీ అనుకున్నా. ఆఫీస్లో కూర్చొని నేను లంచ్ చేస్తున్నా, ఇట్లా మా డాడీ రామ్మ ఇంటికి అన్నాడు. ఎందుకు డాడీ అంటే, రారా నువ్వు తొందరగా రా, 2 o'clock రా అన్న. సరే నేను ఇంటికి వెళ్ళినా. డాడీ ఒక ఫామ్ ఇచ్చి సైన్ పెట్టేసి అన్నాడు. నేనేమనుకున్నా మా మమ్మీ చేస్తున్నారేమో, సైన్ నేను పెట్టాను. లేదు నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకో, నువ్వే క్యాండిడేట్ అని. అంత సర్ప్రైజ్ నాకు, నేను కార్పొరేటర్ అనే విషయం. ఐ డోంట్ ఈవెన్, నాకు ఇంట్రెస్ట్ ఉండే. అంటే మా డాడీ ఎప్పుడన్నా మాట్లాడినప్పుడు అట్లా పొలిటికల్ డిబేట్స్ నేను చేస్తుండే అనమాట. నేను మా డాడీతో ఎప్పుడు డిబేటింగ్ చేసేది. ఎక్కడన్నా లాంగ్ డ్రైవ్స్ వెళ్ళినా మా డాడీ ఎక్కువ ఉద్యమ గీతాలు పెట్టేవాడు. కొంచెం తెలంగాణ అంటే ఫుల్ ఇంట్రెస్ట్ ఉండే అనమాట. నాకు చిన్నప్పటి నుంచి సోనియా గాంధీ, మా డాడీ టీడీపీ భావజానాలు. నాకు కొంచెం కాంగ్రెస్లో నాకు సోనియా గాంధీ అంటే కొంచెం ఎక్కువ ఇష్టం ఉండేది. మేము ఎప్పుడు డిబేట్ చేసుకునే వాళ్ళం మా డాడీ ఇంట్రెస్ట్ ఉంది అని. మా డాడీ మేబీ ఆ డిబేట్స్ త్రూ అనుకున్నారో తెలియదు, కానీ చిన్నప్పటి నుంచి నాకు పొలిటికల్ నాలెడ్జ్ అయితే ఉంది. సో అట్లా డిబేట్స్ అట్లా ఇంట్రెస్ట్ ఉంది అని. నాకు అంత సడన్ సర్ప్రైజ్ మా నాన్న ఇచ్చారు. నేను అసలు క్యాండిడేట్ కాదనుకున్నాం, బట్ ఫైనల్గా మా డాడీ నువ్వే క్యాండిడేట్, నీలాంటి వాళ్ళు ఉండాలి, నువ్వు మాట్లాడుతావు, చేయగలుగుతావు, నువ్వు సపోర్ట్ కొట్లాడగలుగుతావు, నువ్వు కొట్లాడి ఫండ్స్ తీసుకొచ్చి చేయాలి అని అలా మా డాడీ చెప్పడం జరిగింది. మా డాడీయే ఇన్స్పిరేషన్ నాకు, ఇంకేం